ఈ పక్షులు చాలా ముద్దుగా ఉంటాయి. అవి ఎగురుతూ ఉంటే బాగుంటుంది. మీరు విని ఉంటారు, కొన్ని రకాల పక్షులకైతే రెక్కలైతే ఉంటాయి, కానీ అవి ఎగరలేవు. ఎగరాలని ఎంతో ఆశిస్తాయి. అవి ఆకాశంలో అంతెత్తుకెగిరి మేఘాలతో మాట్లాడాలనుకుంటాయి, కానీ అది సాధ్యం కాదు. మీరు గాలిపటాలని చూసే ఉంటారుగా. అవి జీవులు కాదు, వాటికి ప్రాణం లేదు, రెక్కలు కూడా లేవు, కానీ అవి ఆకాశంతో మాట్లాడతాయి. గాలి వేగంతో ఆడతాయి, నవ్వుతాయి, ఆనందిస్తాయి కూడా. ఆకాశ జీవనాన్ని రుచి చూసొస్తాయి. కారణం ఏమిటంటే సూత్రం. ఈ సూత్రం అనేది సరైన వ్యక్తి చేతిలో ఉంటే కాగితంతో తయారు చేయబడిన గాలిపటం కూడా ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. అలాంటి ఈ సూత్రం పేరేమిటి? ఈ సూత్రం పేరే ప్రేమ. ఆ సూత్రం మరో పేరే నమ్మకం. దీనిని మీరు ఎవరి చేతికి ఇస్తారు? తమరికి ఎవరిపైతే నమ్మకం ఉందో వారి చేతికి. మీరు వారిని మీ సర్వస్వంగా భావిస్తారు. ఇలా చూడండి, మీ ప్రేమని, మీ నమ్మకం అనే సూత్రాన్ని తగిన వ్యక్తి చేతికిచ్చారు అంటే తమరు ఈ ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటారు. ఎంతో ఆనందంగా విహరిస్తూ మేఘాలతో మాట్లాడచ్చు, పక్షులతో కలిసి ఎగరచ్చు, ఏం కావాలన్నా చేయొచ్చు. అందుకు సూత్రధారి సమర్థుడై ఉంటే చాలా. ఆ సూత్రధారికి మనసులో తమరి పట్ల ప్రేమ ఉండాలి. ఆ సూత్రధారి మనసులో స్వార్థం కాదు, పరమార్థం ఉండాలి. ఆ సూత్రధారి తమరిలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకొచ్చి పరిమళింపచేయాలి. అందుకని ప్రేమించండి, ప్రేమ యొక్క ఆనందాన్ని పంచండి, ఆ ఆనందంలో మునిగి తేలండి. రాధాకృష్ణ.